తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి నడిపిన మంత్రాంగమే కారణమంటూ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర అందిస్తారు. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించేందుకు కుట్ర జరుగుతుందంటూ బండి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదట్లో దూకుడు పెంచిన తెలంగాణ ప్రభుత్వం అనంతర పరిణామాల్లో మాట మార్చడం, విచారణ అలసత్వం చూపెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ సంజయ్ చేసిన ఆరోపణలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి, జనాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రధారి, ఆయన కొడుకు కేటీఆర్ పాత్రధారిగా పేర్కొంటూ బండి సంజయ్ వెలువరించిన కొన్ని విషయాలు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీయడమే కాకుండా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుందనే అంశం మాత్రం చర్చకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కన్సర్న్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందని, ఈ ఫోన్ ట్యాపింగ్లో తనతో పాటు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాధితులేనంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా విశ్లేషణ చేస్తే అనేక వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు తెలంగాణ రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్న కరీంనగర్ చెందిన మంత్రి పావులు కదిపారంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారాన్ని లేపుతున్నాయి. కరీంనగర్ చెందిన మంత్రి కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుర్తదారులు, పాతదారులు పక్కదారి పట్టారని, ఈ దర్యాప్తు కూడా నత్తనడకం సాగుతుందని, దర్యాప్తును త్వరితగతిన ముగించి అమాయకులను దోషులుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన చేసిన ఆరోపణలు మాత్రం అంతరా చర్చకు దారితీస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పట్టుబడిన మాజీ ఎస్పీ రాధాకిషన్ రావు విచారణలో ఈ వ్యవహారం ఎలా జరిగిందనే అంశాన్ని స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకుపోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధార వ్యవహరించిన కరీంనగర్ చెందిన అశోక్ రావు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని, తనను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రయత్నాలు జరిగాయని, తన ఇంటి వద్ద సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద 2 వాహనాలు నిలిపించి తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారంటూ కూడా సంజయ్ ఆరోపణ చేశారు. ప్రస్తుతం ఈ అశోక్ రావు సంబంధించిన దగ్గర వ్యక్తి వెలిచాల బంధువు, వెలిచాల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం అనేక అనుమానాలు తావిస్తుందని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. వెలిచాల కన్సర్న్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాలని చక్కబెట్టారని, భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారాయని, నేరుగా ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్ళడంతోనే ఆయనకు కరీంనగర్ పార్లమెంట్ సీట్ దక్కిందంటూ కూడా సంజయ్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో కరీంనగర్ ఎంపీ స్థానంలో రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయారని, తన వ్యక్తికి టికెట్ ఇప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన కూడా మిన్నకుండిపోయారని కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు కాంగ్రెస్లోనూ అటు బీజేపీలోనూ చర్చకు దారిస్తున్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా విశ్లేషిస్తే అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయంటూ కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చ దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుందని, ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని చాలామంది అధికారులు నేరుగా ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితి లేదంటూ కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతా ఉన్నాయి. ఏదేమైనా కూడా బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఇటు రాజకీయ వర్గాలను కాదు, సామాన్య వర్గాల్లో కూడా చర్చకు దారిస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటువైపు వెళ్తుంది, ఈ దర్యాప్తు ఏంటి, ఆ దర్యాప్తు తాజా స్థితి ఏంటనే అంశంపై మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ రావు, ఎస్పీ స్థాయిలో ఉన్న రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. భుజంగరావు అడిషనల్ ఎస్పీగా ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. వీరంతా కూడా రిమాండ్లో రిపోర్ట్లో అనేక అంశాలను వెల్లడించినప్పటికీ కూడా తదుపరి చర్యలకు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనేది మాత్రం అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. తాజాగా ఈ వ్యవహారంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం విచారణ తన పని తాను చేసుకుంటుంది, ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా మాట్లాడే పరిస్థితి లేదని చెబుతుంది. ఎలక్షన్ల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఎన్నికల వేళ ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ బీజేపీలో పెను దుమారాన్ని రేపుతా ఉన్నాయి. బండి సంజయ్ మీడియా సాక్షి చేసిన ఆరోపణలో కేసీఆర్ని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చకు దారిస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆరే పాత్రధారి, సూత్రధారి అంటూ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటూ బండి సంజయ్ చేస్తున్న ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంతో పాటు తాజాగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ మనిషి అంటూ కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యించారు. ఆయన తీవ్రమైన వ్యాఖ్య చేశారు.
ప్రస్తుతం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిశాల టీఆర్ఎస్ మనిషి అని ఆయన కనుసన్నలోనే అశోక్ రావు ద్వారా ఢిల్లీ పెద్దలకు నోట్ల మూటలు తరలి వెళ్ళాయని ఈ సాకుతోటే ఆయన టికెట్ దక్కించుకున్నారంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుత కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం కొట్టిపాడేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు బండి సంజయ్ కరీంనగర్ కేంద్రంగా ఒక మంత్రిపై చేసిన వ్యాఖ్యలు, కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇటు మళ్లిస్తాయనే అంశం మాత్రం సర్వత్రా చర్చకు దారిస్తూ ఉంది. కెమెరా వెంకట్తో నాగేంద్ర పర్సం వంటివి.